ఓకే పాల పండ్లు బస్ పాల పండ్ల కోసం వచ్చాము. మీరే తినబాకండి. పాల పండ్లు ఓకే. అడవిలో దాదాపు కిలోమీటర్ లోపలికి వచ్చాము. ఇప్పుడైతే మంచి పండ్లు ఉన్నాయి ఇక్కడ. ఈడెవరు టవల్ కట్టుకో ఉన్నాడా? ఆయన గైడు, ఈ అడవిలో గైడ్ ఆయనే. గైడ్ కావాలి కదా. ఇదిగో మీరు మేలా బొట్టని తెచ్చుకొని అమ్ముకోవచ్చు కదా మీ ఇద్దరా. తీసుకో టేస్ట్ చూడు. స్వీట్గా ఉన్నాయి. సూపర్ టేస్ట్. అదిరిపోయే పాల పళ్ళు. ఇదిగో ఇంటికి కూడా కోసుకెళ్తాం. ఈయన మా గైడు భాస్కర్. చెట్టు అంతా ఏమన్నదాను. ఎండ తీవ్రంగా ఉంది. కాకపోతే పట్టుకో పెద్ద పెద్ద పండ్లు. టేస్ట్గా ఉంది కదా. జగడగా గోధుమ లేనట్టు ఉంది లాస్ట్లో. సూపర్ టేస్ట్. ఓకే. అడవిలో దాదాపు కిలోమీటర్ వచ్చిన తర్వాత పాలపండు దొరికాయి. చెట్లు అయితే అడగంతా ఉంది, పండ్లు మాత్రం కొన్ని చెట్లునే ఉంది. ఓకే. మా గైడ్ భాస్కర్కి ఆయనకి ఈ వీడియో ఆయన కోసం కష్టపడ్డారు. స్ప్రైట్ ఎవరిగా 2 లీటర్ తెచ్చినారా? ఈ ఎండకి బెట్ట కొడుతుందని, ఎండకి తట్టుకోవాలి కదా, దానికోసం అని స్ప్రైట్. ఇచ్చు ఇదే చూపి, ఈ పూలు చూపి. ఇదే కదా దాంట్లో వచ్చాము చూసి పూలు. ఇదే కదా, దాంట్లో ఏం పూలు లేవు. ఇవి గుర్తు గుర్తుగా ఉంది. ఇదేం చెట్టు ఇది? అల్లి చెట్టు. ఓకే. అల్లి చెట్టు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరు ఉంటుంది. ఏం ఫ్రెండ్స్ ఇంకా కావాలి చెట్టు పండ్ల పండు బళ్ళ పెట్టలైనా ఇప్పుడే కుందేలు వెళ్ళిపోయినాడు. కుందేలు కనిపిస్తే కుందేలు కూడా చేద్దాం. స్ప్రైట్ తాగితే తినలేం కదా. ఓకే, ఎంజాయ్. పాల పండు ఎంజాయ్ వచ్చాం. దూడ పైన పెద్దది. తీవ్రమైన ఎండ. సాయంత్రం 3 ఎండ తీవ్రంగానే ఉంది. 3 అయింది. అంటే చెట్లు వస్తే హుషారుగానే ఉంటుంది కదా. ఈరోజు తిన్నగా ఇంటికి తీసుకెళ్తాం. అందబడలే, అందుకే నీకు పెద్ద కర్ర పట్టించామా. నీకు పెట్ల కొట్టేదానికి అది సరైన పండు దొరికింది. అబ్బాబ్బాబ్బా, అది జీడి మామిడి పండా లేకపోతే పాల పండా? చూడ ఈ విధంగా నేరుగా చెట్లు కోసం తినమంటే అది చాలా అదృష్టం కదా, ఆరోగ్యం. కవర్లు అన్నీ మూట కట్టుకో, ఎత్తుకోపోతాం. కావాలా?
ఇదే విధంగా ఎండలో కూలింగ్ గ్లాస్ వేసుకొచ్చావు ఈరోజు కోనకి వారం రోజులు నీ కళ్ళు చాలా తీవ్రంగా ఉబ్బిపోయాయి. మళ్ళీ ఇప్పుడు సేమ్ అదే గ్లాస్ వేసుకొచ్చావు. మార్చావా? అది రేబాన్, ఇది ఫాస్ట్ ట్రాక్. ఓహో, రేబాన్ ఫాస్ట్ ట్రాక్ బ్రాండ్ మారింది. కాస్ట్లీ వేస్తే కళ్ళు వాసినాయి, అందుకని నార్మల్ రేట్ వేసుకుంటున్నా. మనకి కేవలం పాల పండ్లు మాత్రమే కాదు, ఇంకా ఇక్కడ ఏదైనా వెరైటీ పండ్లు అన్ని కోసి టౌన్లో మూట కట్టు, ఇంటికి ఎత్తుకొని పోతాం. కవర్లు ఉందిలే, బండిలో పెట్టిన కవర్లో. కవర్లో మర్చిపోయాం కదా. ఈరోజు ఎంత పెద్ద పండు ఈరోజు కింద పడిపోయింది. ఏదో ఎక్కువ దొరికే కదా కింద వేసాడు మేనా. పెట్ట కొరికితే మంచిదే కదా. ఏ పెట్టున్నా చెప్తే కదా. ఓకే ఓకే, చేతి నిండా పాల పండ్లు అని కవర్లే. కవర్ బండిలో పెట్టి మర్చిపోయాం కదా. కవర్లు తెచ్చా. అబ్బా ఎండ తీవ్రం. ఎక్కడైనా నీళ్ళ చూడు, ఇక్కడ ఈత చెట్టు ఉంది. ఈత పండ్లు ఏమీ లేదు. అడవి దొంగలా? ఏ చెట్లు అయితే ఉంది, పండ్లు మాత్రం లేవా? ఇవో సీజనే కదా. ఇది మా అడవిలో ఉండే పాల పండ్లు. చుట్టూ చూడొచ్చు, చక్కగా ఉంచిన చెట్లు. మా వాళ్ళు ఇంకా పోస్తూనే ఉన్నారు. పోస్తున్నారా? అయ్యా ఏ సందులో దొరాలి ఇప్పుడు? ఏ చెట్టులో దొరాలా? ఏ పొలం నుంచి రావాలా? దారి లేదు పక్క, ఆ పక్క నుంచి రావాలా? వస్తున్నా. ఈ పక్క ఏదో ఒక సందారు, ఈ సందులో దొరాలా? ఓకే, ఈ పక్క. ఓకే, నేను వస్తా. పట్టుకొని వస్తా, నేను వస్తాను అక్కడ. ఆవారు బా నేరుగా భాస్కర్ ఇక్కడ బా. నేను దూరిపోతాను, పట్టుకో. ఇక్కడ పెడదాం పండ్లన్నీ. సన్న పండ్ల అంటే హైబ్రిడ్, ఇవి నాటువే. కల్లేరు పండ్లు, కల్లేరు పూలు ఇవి. కట్ షీప్లో పాల పండ్లు పెడుతున్నా భాస్కర్, అర్థమైందా? ఇది ఈ పూలు భలే టేస్ట్గా ఉంటాయి. టేస్టా? పూలు తింటున్నావు ఏంది? ఈ పండ్లు కూడా తినచ్చు, బాగా టేస్ట్గా ఉంటాయి. ఇదో కలిగి పండ్లు అంటే కల్లేరు పండ్లు. ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క పేరు ఉంటుంది, కానీ పేరు మారచ్చు, కానీ టేస్ట్ మాత్రం మారదు. సూపర్ టేస్ట్, కొంచెం పుల్లగా, కొంచెం తీయగా. ఇంకా నేను తినలేను ఈ పండ్లు, ఎగుడు కొట్టినాయి. ఇంకా పీకిడి పండు కూడా తినలేదు కదా. నోరు అంటుకునే వస్తుంది అదే. నేను ఎట్లా రావాలి? ఏ సమయం దూరం రావాలా? ఏటేనా ఈరోజు నేను దూరడం? అన్ని సొందుల్లో దూరినట్టుండవు, కంపల్లో కూడా దూరుతుండవు నువ్వా? మంచి ఎక్స్పీరియన్స్ మా దూరం ఉండదు నీకా. మరి చెట్ల పట్ల వీడియోలు తీయాలంటే అన్ని దూరం కదా. పక్కకి రా చూడు, ఇవన్నీ పండ్లే కదా. పోయి ఓకే. లాక్డౌన్లో మిద్దుల్ని చూస్తే చెట్టల్లో గొర్రెలు తింటాయి ఆకుల్ని, పండ్లు మాదిరిగా ఉండదు. అంతే, మ్యాంగోస్ వైల్డ్ కదా.
అబ్బా 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 పండ్లే పండ్లు అప్పుడు డ్యూటీ లేదు కదా మనకి. లాక్డౌన్లో పాల పండ్లు బతికిపోయినమాట ఇది ఇక్కడ ఎండాకాలంలో. అమ్మా బాగా ఫోన్ చేసి మేము వచ్చి తింటాం కదా. అప్పుడు మీరిద్దరు మేమిద్దరం దొంగతనంగా బతుకుతున్నామా, అది క్వారంటైన్లో ఉన్నామా. ఓకే, పండ్లు పాల పండ్లు. ఈసారి దీంతో పాటు ఇంకా చాలా రకాల వెరైటీ పండ్లు కోస్తాం. ఇదే చెట్టు, ఇది చెట్టు కదా. పక్షులు అరుపులన్నీ ఒకసారి మాయమైపోయాయి. ఏమైంది పక్షులన్నీ? పక్షులు నేలపట్టుకు వెళ్ళిపోయా. ఈరోజు ఇంకేమైనా చూడు, నీ వెనకనే ఏ చెట్టు ఉంది? ఏ చెట్లు పండ్లు ఏమైనా ఉందా? ఏడంది ఏ చెట్టు? అదో ఆ చెట్టు మధ్యలో ఏ చెట్టు కొమ్మ వచ్చి ఉండదు ఒకటి. ఇక్కడ కూడా ఏ చెట్టు ఉంది? ఇక్కడ కూడా ఏ చెట్టు లేవు. తీసారు కానీ దాన్ని ఏమంటారో ప్లే చేయలేదు. ప్లే చేయకుండా టైం పెట్టుకున్నాడు వీడియోని. ముళ్ళు లేని చెట్లు కదా, కప్ప కోసుకుంటాయా? చూసావా, ఇది కేవలం బాస్కెట్ సైజ్. ఇది మనిషి పొట్టి, కాయలు కూడా పొట్టా. అదే ఈ సైజు ఉంది, ఈ సైజు ఉంది. ఇక్కడే కావాల్సింది ఉంది, అది పోయలేదు. స్ప్రైట్ అంతా మొత్తం ఎందుకు తాగేస్తున్నావు నువ్వు? మేము తాగబడలే. స్ప్రైట్ 110 రూపాయలు పెట్టి కొన్నది, కూడా నీళ్ళు తాగినట్టు తాగేస్తుండవు దాన్ని. ఎడబోదాము అమ్మా, దొంగలు పట్టేవాడు. ఇంకో కొమర ఉంది. అబ్బా మొహానికి ఎండగొడుతుంది. అబ్బా తీవ్రం. పొద్దువాళ్ళ కానీ ఎండ మాత్రం చాలా తీవ్రంగానే ఉంది. ఏం కాస్త ముందుగా వచ్చుంటే వడదెబ్బ దగ్గర పడిపోయింటాం. ఈ ముళ్ళ చెట్టు పేరు ఏం పేరు? ఈ ముళ్ళ చెట్టు ఏంది? ముడుగులో ఉండేది పేరు, దాని పేరు చాలా, అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక పేరు ఉంటుంది కదా. గుంజేడి అంటే నాగదారి పట్టలాగే కదా ఇది కూడా. నాగజీవుడు, బ్రహ్మజీవుడు. ఓకే, గుంజేడి. ముళ్ళు షార్ప్గా ఉంది ముళ్ళు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా ఉంటుంది పేరు. మా ఏరియాలో గుంజేడి. ఈ పాల చెట్టు పెళ్ళిలో పెడతారు. పళ్ళు టేస్ట్గా ఉంటాయి. కొయ్యి ఇంకా పండ్లు పొద్దు నుంచి కోస్తా ఉండవు. కనీసం చిన్న కవర్ కూడా రాలే. అర కేజీ ఆడ 50 గ్రాములు కూడా పోయలేదు. కూలి నష్టం. నీ బదులు కూలీని పెట్టుకున్నా కూడా చాలు, ఎవరు గోతం కోసుంటారు. నేను తినేదా నీకేసేదా? నువ్వు ఎప్పుడు తినలేదని? కూడి తినలే నువ్వా? అన్నం తినలేదు, పాల పండ్లు బతికేస్తున్నాడు. ఓకే, మన పాల పండ్ల వీడియో అయిపోయింది. నెక్స్ట్ ఇంకో పండ్లు. ఓకే, బాయ్ బాయ్ పాల చెట్టు.